సార్ ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందంటారా? గవర్నమెంట్ మారితే పరిస్థితులు ఏమైనా మారతాయా? ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో గుడ్ క్వశ్చన్. సో లాస్ట్ 25 years మనం అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 90s లో విజన్ 2020 అని మాట్లాడారు. అట్ ద సేమ్ టైం హైటెక్ సిటీ నిర్మిస్తున్నప్పుడు రాజకీయ నాయకుల లబ్ధి కోసం, సినీ ప్రముఖుల లబ్ధి కోసం చేస్తున్నదని అవహేళన చేసిన అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించి ఈ రోజు మన అందరికీ ఒక దిక్సూచిలా చూపించారు. అట్ ద సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైదరాబాద్కి ఒక మణిహారాన్ని అందించారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత టీ హబ్ అండ్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అండ్ ఫ్లైఓవర్స్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్కి మరొక రత్నంలా మారిపోయినాయి. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేయగానే సేమ్ 25 years బ్యాక్ ఏదైతే అవహేళన చేశారో సేమ్ అదే అవహేళన జరుగుతున్నది. సో గత 25 సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది నాయకులు గెలిచారు. వాళ్ళందరూ కూడా అధికారం కంటే కూడా అభివృద్ధి ముఖ్యమని పనిచేసారు కనుక ఈ రోజు హైదరాబాద్ ఈజ్ ద లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్ట్, లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ లార్జెస్ట్ మైక్రోసాఫ్ట్, ఇవన్నీ మనం సాధించగలిగినాం. సో మీ పెట్టుబడికి డోకానే లేదు. గవర్నమెంట్ మారితే ఫ్యూచర్ సిటీ కాస్త గ్రోత్ సిటీ అవుతుంది, కానీ అభివృద్ధి మాత్రం ఆగేదే లేదు. ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ and create a great legacy for your future, and good luck.